ఒక మహావీరుడు, ఒక మహాజ్ఞాని, కాని తన మాట కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన యోధుడు. అతడే భీష్ముడు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భీష్ముడి జీవితంలో జరిగిన అత్యంత గొప్ప నిర్ణయం, అతని భీష్మ ప్రతిజ్ఞ పథ. గంగాదేవి కుమారుడైన దేవవ్రతుడు, హస్తినాపుర రాజు శంతనుని కుమారుడు. అతడు చిన్నప్పటినుంచే విద్యలో, యుద్ధంలో, ధర్మంలో అగ్రగణ్యుడు. అతనిని చూసి అందరూ భవిష్యత్తు రాజుగా భావించారు. ఒకరోజు రాజు శంతను గంగానదీ తీరంలో సత్యవతి అనే యువతిని చూపాడు. ఆమె అందం చూసి అతను ఆమెపై ప్రేమలో పడ్డాడు. కాని ఆమె తండ్రి ఒక కఠినమైన షరతు పెట్టారు. సత్యవతి తండ్రి చెప్పాడు, నా కుమార్తెకు పుట్టే పిల్లలే రాజ్యాన్ని స్వీకరించాలి. ఇది విన్న శంతనుడు దిగిలుగా తిరిగి వచ్చాడు. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు కారణం తెలుసుకున్నాడు. తన తండ్రి సంతోషం కోసం అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం. దేవవ్రతుడు ప్రకటించాడు, నేను ఎప్పటికీ సింహాసనం అధిష్ఠించను. నేను జీవితాంతం వివాహం చేసుకోను. ఈ భయంకరమైన ప్రతిజ్ఞతో దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. భీష్ముడి త్యాగాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఆయనకు ఇచ్చామరణమనే వరమిచ్చారు. అంటే తన మరణాన్ని తానే నిర్ణయించుకునే శక్తి. భీష్ముడు హస్తినాపురానికి రక్షకుడుగా మారాడు. అతను తన మాటకు కట్టుబడి రాజ్యాన్ని కాపాడుతూ జీవించాడు. కాని అతని ప్రతిజ్ఞ అతని జీవితాన్ని బాధతో నింపింది. ఒక మాట కోసం జీవితం మొత్తం త్యాగం చేసిన మహానుభావుడు భీష్ముడు. కాని ఈ ప్రతిజ్ఞ మహాభారత యుద్ధానికి ఎలా కారణమైందో అది మనం పార్ట్ 3లో తెలుసుకుందాం.